బీజేపీ టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. 6 నుంచి 9 ఎంపీ స్థానాలు బీజేపీ ఆశిస్తోంది. విశాఖపట్నం, అరకు, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం, విజయవాడ ఎంపీ స్థానాలు బీజేపీ కోరుతుంది. విశాఖ జీవీఎల్, అరకు కొత్తపల్లి గీత, ఏలూరు సీఎం రమేష్, రాజమండ్రి పురంధేశ్వరి లేదా సోము వీర్రాజు, నర్సాపురం రఘురామకృష్ణంరాజు, రాజంపేట కిరణ్ కుమార్, హిందూపురం విష్ణువర్ధన్ రెడ్డి లేదా సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, విజయవాడకు సుజనా చౌదరి, తిరుపతి రత్నప్రభ. 11 అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీ అడుగుతుంది. జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఫైనల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. టీడీపీ 14 నుంచి 15 లోక్సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, ప్రస్తుతం ఢిల్లీలో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చిందా బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి? సాయి, నిన్న రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరు కూడా పురంధేశ్వరి, సోమవీర్రాజుతో పాటు ముఖ్యమైన నేతలందరితో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పొత్తుల గురించి ఎటువంటి చర్చ అనేది కూడా జరగలేదు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎంతసేపు కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏ స్థానాల్లో బలంగా ఉంది, ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు, ఎక్కడ ఎఫర్ట్స్ పెడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి, వీటిపైనే ప్రధానంగా ఇద్దరిని ఇటు అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే టీడీపీ జనసేన తోటి పొత్తులు ఉంటాయా లేదా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ఈరోజు ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత పొత్తులకు సంబంధించిన క్లారిటీ అనేది కూడా వస్తుంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. దాదాపుగా టీడీపీ, జనసేన అదేవిధంగా బీజేపీ 3 కూడా కలిసి వెళ్తాయి. కాకపోతే సీట్ల సర్దుబాటు దగ్గరనే ప్రస్తుతం పీఠముండి అనేది కూడా నెలకొంది. దీన్ని తొలగించేందుకు ప్రయత్నాలు అనేవి కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే ఒక జాతీయ మీడియా సంస్థకు సంబంధించిన మీడియా కాన్క్లేవ్ లో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ పొత్తు పైన క్లారిటీ కనుక వస్తే మాత్రం రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి సమావేశం కావచ్చు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా పొత్తులకు సంబంధించిన విషయంలో క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఒరిస్సాలో బిజు జనతా దళ్ తోటి బీజేపీ సీట్ల ఒప్పందం అనేది కూడా చేసుకుంది. ముఖ్యంగా ఒరిస్సాకు సంబంధించిన అంశాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా బీజేపీ నేతలు వర్తింపజేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే బిజు జనతా దళ్ తక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ లోక్సభ స్థానాలను కూడా బీజేపీకి ఆఫర్ చేస్తోంది. సేమ్ అదే సిచ్యువేషన్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పేసి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కోరుకుంటుంది. దాదాపుగా 8 నుంచి 9 లోక్సభ స్థానాలంటే కూడా ఇచ్చి తీరాల్సింది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే బలం లేదు, క్యాడర్ లేదు, ఓటు బ్యాంకు లేదు, ఇవన్నీ కూడా కారణాలంటే కూడా చూపించొద్దు. లోక్సభకు జరిగే ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో మోడీ పై ఉన్న భరోసాతోటి జనాలు ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది. ఇవి కేవలం అభ్యర్థులకో లేకపోతే ఒక ప్రాంతీయ నేతలకో వేసే ఓట్లు కాదు. జాతీయ స్థాయిలో మోడీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే ప్రజలు వాళ్లకు ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ లోక్సభ స్థానాలేంటి కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అవసరమైతే అసెంబ్లీ స్థానాల విషయంలో కొంత పట్టువిడుపు ధోరణిని ప్రదర్శిస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభ స్థానాలు మాత్రం ఇచ్చి తీరాల్సిందే అనేది కూడా బీజేపీ నేతల యొక్క వాదన. సో ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన అనేది కూడా కొనసాగుతుంది. అయితే పురంధేశ్వరులే కానీ, సోమవీర్రాజు కానీ, ఇటు కీలక నేతలందరూ కూడా చెప్తుంది ఏంటంటే పొత్తు అనేది కూడా దాదాపుగా ఉంటుంది. కాకపోతే ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది మాత్రం జాతీయ నాయకత్వం నిర్ణయం కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. దాదాపుగా 6 నుంచి 9 లోక్సభ స్థానాల విషయంలో బీజేపీ గట్టిగా పట్టుబట్టే అవకాశం కూడా కనపడుతుంది. విశాఖపట్నం, అరకు, ఏలూరుతో పాటుగా రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం, విజయవాడ సీట్లను కూడా పట్టుబడుతోంది. ఇందులో వైజాగ్ నుంచి జీవీఎల్ నరసింహారావుకు, అరకు నుంచి కొత్తపల్లి గీతకు, ఏలూరు నుంచి సీఎం రమేష్, అదేవిధంగా రాజమండ్రి నుంచి పురంధేశ్వరి లేదా సోమవీర్రాజు ఇద్దరిలో ఒకరు లోక్సభకి కంటెస్ట్ చేస్తారు, ఒకరు అసెంబ్లీకి కంటెస్ట్ చేసే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. ఇక నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హిందూపురం నుంచి 3 పోటీ పడుతున్నారు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, అదేవిధంగా స్వామి పరిపూర్ణానంద. వీళ్ళ 3లో ఒకరికి సీట్ అనేది కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే విజయవాడ సీటును సుజనా చౌదరి అడుగుతున్నారు, కానీ కేశినేని చిన్నికి ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ సీటుకు సంబంధించి టీడీపీ ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వలేకపోతుంది. అయితే తిరుపతి నుంచి కర్ణాటకకు సంబంధించిన మాజీ చీఫ్ సెక్రటరీ రత్నబాబుకు బీజేపీ టికెట్ అడుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తిరుపతి తమ ఖాతాలో వేసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా బీజేపీ ఆలోచనలో కూడా ఉంది. కాబట్టి ఈ సీట్లన్నీ కూడా ఇచ్చి తీరాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సో ఈ విషయం పైన క్లారిటీ అనేది కనుక వస్తే మాత్రం సాయంత్రం అమిత్ షా, జేపీ నడ్డాలతోటి చంద్రబాబు భేటీ అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సురేష్.